ధనుష్ హీరోగా ఆయనే స్వీయ దర్శకత్వంలో 'రాయన్' అనే సినిమా చేశాడు. ఈ మధ్యకాలంలో ఒకే రకమైన సినిమాలు చేస్తూ వస్తున్న ధనుష్ ఈ సినిమాను కూడా అదే రకమైన రా అండ్ రస్టిక్ వేలో చేసినట్టు టీజర్, ట్రైలర్ చూస్తే అనిపించింది. సినిమాకి ఆయన దర్శకత్వం వహించటం, తెలుగు హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో ధనుష్ సోదరుడిగా నటించటంతో పాటు రెహ్మాన్ సంగీతం అందించటం, అదేవిధంగా సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించటంతో ఈ సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు సినిమా టీజర్, ట్రైలర్ కట్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకులలో సినిమా మీద కొంత అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం. చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరమైన రాయన్కు ఇద్దరు తమ్ముళ్ళు. అందులో ఒకరు ముత్తువేల్ కాగా మరొకరు మాణిక్యం. వీళ్లకు ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు దుర్గా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే రాయన్ చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, తమ్ముళ్లకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. రాయన్ ఇలా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఒక సందర్భంలో ఆ ఏరియా డాన్ దురైను చంపాల్సి వస్తుంది. ఆ తర్వాత రాయన్ మీద దురై ప్రత్యర్థి సేతురామన్ కన్నుపడి తనతో పనిచేయమని కోరగా రాయన్ నిరాకరిస్తాడు. అయితే అసలు దురైని రాయన్ ఎందుకు చంపాడు? ఈ క్రమంలో రాయన్, అతని తమ్ముళ్ల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? అన్నదమ్ముల గొడవ ఒకవైపు, సేతురామన్తో మరోవైపు గొడవలతో రాయన్ ఏం చేశాడు? ఏమైంది? ఈ కథలను పోలీస్ అధికారి ఏ విధమైన మలుపులు తిప్పాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అన్ని లెక్కలు వేసుకుని ప్రేక్షకులను అలరిస్తూ డబ్బులు కొల్లగొట్టడమే లక్ష్యంగా చేసిన పక్కా కమర్షియల్ సినిమా. తెలుగు, తమిళ ప్రేక్షకులు చాలా సంవత్సరాల నుంచి ఈ తరహా కథలు చూస్తూనే ఉన్నారు. ముందు చిన్న పనులు చేసుకుంటూ అందరికీ భయపడుతూ ఉండి, కుటుంబం జోలికి వస్తే ఎంతటి వాడినైనా సరే ఎదుర్కొనే హీరో, అవమానాలు భరించలేక అన్నకు ఎదురు తిరిగిన తమ్ముళ్ళు అనే లైన్తో చాలా సినిమాలు వచ్చాయి. మీకు రజనీకాంత్ భాష, చిరంజీవి అన్నయ్య, వెంకటేష్ లక్ష్మీ సినిమాలు గుర్తువస్తే అది మీ తప్పు కాదు. అయితే అన్ని లెక్కలు వేసుకొని చేసిన కమర్షియల్ సినిమా అనిపించినా రాయన్ను కాస్త భిన్నంగా చూపడంలో ధనుష్ దర్శకత్వం అండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం కీలక పాత్ర పోషించాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలాగానే రాయన్ మొదలైనప్పటికీ కొత్త కథ లేకున్నా ప్రేక్షకులను కాస్త సినిమాలో లీనమయ్యేలా చేసే విషయంలో దర్శకుడిగా ధనుష్ సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ మూమెంట్స్తో పాటు కమర్షియల్ టేకింగ్ ఆకట్టుకునేలా ఉంది. కథ కొత్త కథ కాదు. అదేవిధంగా కథనం సాగుతున్న సమయంలో వచ్చే సీన్స్ సగటు ప్రేక్షకుడు ఈజీగా ఊహిస్తాడు. ఇంటర్వెల్ తర్వాత కథ ఊహించేలా ఉన్నా ఎంగేజింగ్గా తెరకెక్కించటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే క్యారెక్టర్ పరంగా రాయన్, ధనుష్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు. యాక్షన్ ధనుష్ చెల్లెలుగా నటించిన దుషారా విజయన్ నటన వేరే లెవెల్. సందీప్ కిషన్ నటనలో మరో మెట్టు ఎక్కేశాడు. కాళిదాస్, జయరాం కూడా బాగా నటించారు. ప్రకాష్ రాజ్ పాత్ర నిడివి తక్కువైనా తనదైన నటనతో ఆ పాత్రను వేరే లెవెల్కు తీసుకువెళ్లాడు. ఎస్.జె. సూర్య, సెల్వరాఘవన్ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళి, దివ్య పెళ్లేలు కూడా తమ పాత్రల పరిధి మేరకు చేశారు. టెక్నికల్ టీం కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. కెమెరామెన్ పనితనం వలన విజువల్స్ ఎంతో సహజంగా కనిపిస్తాయి. రెహమాన్ ఇచ్చిన పాటలు అంతగా గుర్తుండవు కానీ రాయన్ పాత్రకు ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం చెవుల్లో మారుమోగిపోతోంది. సెట్ వర్క్ లా అనిపించలేదు. అంతా న్యాచురల్ గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిడివి విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుంటేది. ఫైనల్లీ రాయన్ పక్కా కమర్షియల్ మూవీ. కథ ఊహకు తగ్గట్టే ఉన్నా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చూసేయొచ్చు.